రాష్ట్రంలో కొందరు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితికి వచ్చారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏజెన్సీలో గంజాయి పండించేందుకు ప్రయత్నించారని, ఈగల్ టీంతో గంజాయిని నిర్మూలిస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేస్తున్నారని, గంజాయి బ్యాచ్ కు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేస్తూ వస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన స్కీమ్లను వాడుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. 2014లో 32 కోట్లతో 196 గేట్లలో 64 గేట్లకు మరమ్మతులు చేశామని, కానీ గత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసిందన్నారు చంద్రబాబు. గేట్లు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, టీడీపీ అధికారంలో ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని, కృష్ణా నీటిని రాయలసీమకు అందించామన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు అన్నారు. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కి పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ చెప్పలేరు, విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బ్లేడు బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు, కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా?